నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజాగళం బహిరంగ సభను నిర్వహించారు. తొలుత మర్రిపాడు వ్యవసాయ సంఘం కార్యాలయం వద్ద నుంచి భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి తమను గెలిపిస్తే ఆత్మకూరును అభివృద్ధి వైపు ఉర్రూతలెక్కిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి తమను గెలిపిస్తే ఆత్మకూరును అభివృద్ధి వైపు ఉరకలెత్తిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు 3,600 కోట్ల రూపాయలతో ఆత్మకూరును అభివృద్ధి చేశానని, మర్రిపాడు ప్రజల దాహార్తిని తీర్చేందుకు సోమశీల జలాశయం ద్వారా 1,300 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హై లెవెల్ కెనాల్ను పూర్తి చేయకుండా మూలన పడేశారని తెలిపారు. గత 10 ఏళ్లుగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలను మేకపాటి కుటుంబం దోచుకుంటుందని ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాల్లో లివరు, కిడ్నీలు పాడైపోతాయి. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు దాటేటప్పటికి చివరి క్షణాలకు వెళ్ళిపోతారని చెప్పి డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు. అటువంటి మద్యం తయారు చేసి మన ప్రాణాలకు బలి తీసుకునేవాడు ఇవాళ ఆ పార్టీకి అభ్యర్థి. మీరు ఇవాళ చెప్పండి, స్వచ్ఛమైన పరిశుభ్రమైన మంచినీరిచ్చే ప్రభాకర్ రెడ్డి కావాలన్నా, విషపూరితమైన మద్యాన్ని తయారు చేసి ఇద్దరు పంపకాల్లో దోచుకుంటున్నటువంటి మద్యం, విషపూరితమైన మద్యం తయారు చేసే ఆ సాయిరెడ్డి కావాలన్నా,